ప్రకాశం జిల్లా కొండపి మండల పరిధిలో చోటు చేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రే మద్యం మత్తులో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కొండపి మండలంలోని ఓ గ్రామానికి చెందిన తాగుబోతు తండ్రి మద్యం మత్తులో స్వంత కుమార్తెపై పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టారని కనిగిరి డీఎస్పీ ఈశ్వరసాయి తెలిపారు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి బాలికపై పలుమార్లు దాడి చేసినట్లు వివరించారు. ఇటీవల బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన తల్లి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వెంటనే 112 నెంబర్కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పరాల్లో ఉన్న నిందితుడు తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన తండ్రే కామందుడై ఇలాంటి ఘోరానికి పాల్పడటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవ విలువలు బంధాలు మస్కబారిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు తీసుకెళ్లారమ్మా రిమ్స్ కి? సోమవారం తీసుకెళ్లారు. మొన్న సోమవారం తీసుకెళ్లారు. మీరు పోలీసులకు సమాచారం ఎప్పుడు ఇచ్చారు? ఈ రోజు ఇచ్చారు. ఇవాళ. పిల్ల పేరమ్మా? పిల్ల పేరు అమృత. అమృత. తల్లి పేరు తండ్రి పేరు? తల్లి పేరేమో ధర్నా సంజ. తండ్రి పేరు? తండ్రి పేరు ధర్నా సూరిబాబు. ఇప్పుడు చేసింది సూరిబాబు కూతురు మీద అటాక్ చేశారు. అందుకని మీరు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు తల్లి కూతురు ఎక్కడున్నారు? తల్లి కూతురు మన ఎస్పీ గారికి కాల్ చేశారా? ఎస్పీ గారు పొద్దున వచ్చారు. ఓకే. కానిస్టేబుల్ అందరూ వచ్చి రాసుకున్నారు. రిపోర్ట్ రాసుకున్నారా? రాసుకొని అమ్మ రామ్మ ఆడ చెప్పు అని చెప్పి తీసుకెళ్ళారు. ఓకే. అంతకుముందు ఏమైనా జరిగిందా మామూలుగా? వీళ్ళు అంతకుముందు అంట అట్లా తాగి ఆ పిల్ల పనుకుంటే ఆ పిల్ల వెనకాలగా తంటున్నాడంట. ఆ పిల్ల వెనకాల తవడుతున్నాడంట. తవడుతుంటే సరేనని చెప్పి ఏందా అని తల్లి చూసిందంట. తల్లి చూసి ఏంది నీ పిల్లని తాగుతున్నావు, ఏం చేయాలని, ఏం చేస్తున్నావు అని అందంట. నేనేం చేయలేదు అని ఆ రోజు తప్పించుకున్నాను. ఇప్పుడు తండ్రి కూతురు మీద అఘాయిత్యం చేయబోయాడు. చేశారా? అదే చేశారు. తప్పించుకున్నాడు. ఆ తర్వాత సరేనని చెప్పి ఆధార్ తెచ్చింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఉండకుండా ఆధార్ తెచ్చింది. నేను 6 సంవత్సరం పాటు ఉండారు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు. ఈ అబ్బాయికి తండ్రికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 35 దాకా ఉంటాయి. తీసుకెళ్లారు. రిమ్స్ తీసుకెళ్లారు. ఎప్పుడు తీసుకెళ్లారమ్మా రిమ్స్ కి? సోమవారం తీసుకెళ్లారు. మొన్న సోమవారం తీసుకెళ్లారు.